నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్. నేను మహేశ్వరి. దోస్ విత్ హెడ్లైన్స్. ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీఎండీసీ మళ్లీ బాండ్లు జారీ చేయడంపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందంటూ ట్వీట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్ర ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులు నిధులు డ్రా చేసుకునేలా ఆదేశాలు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ట్వీట్లో పేర్కొన్నారు ఆయన. శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయడం సరికాదన్న జగన్, రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఆర్టికల్స్ 203, 204 ఉల్లంఘించిందన్నారు. ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం చట్ట ఉల్లంఘనే అని ట్వీట్లో రాసుకొచ్చారాయన. చంద్రబాబు 191,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టారని, ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేయడమే అని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నడుస్తోందన్న జగన్, ఆ కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఓవైపు కేసు నడుస్తుండగా ఏపీఎండీసీ ద్వారా మళ్లీ బాండ్లు జారీ చేయడం సరికాదన్నారు. ఇది ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును కూడా కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. సింగయ్య మరణంపై పుంకాలుగా ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా పచ్చ తాలిబన్లకు బిగ్ షాక్ తగిలింది. సింగయ్య ప్రమాదం సమయంలో ఏం జరిగిందో తెలిపేలా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. వైఎస్ జగన్ పై కొనసాగుతున్న ప్రజల ఆదరాభిమానాలను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుంది. అందుకే వైఎస్ జగన్ ను ప్రజల్లో తిరిగే అవకాశం లేకుండా ఆటంకాలు సృష్టించేందుకు తన ఎల్లో మీడియాతో కలిసి కుట్రకు తెరతీసింది. అంతకు రెంటపాల్లో వైఎస్ జగన్ పర్యటనను వినియోగించుకుంది. కూటమి ప్రభుత్వంలో నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు జూన్ 18న వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళ్లారు. వెళ్లే సమయంలో వైఎస్ జగన్ కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేసింది. కానీ కొద్దిసేపటికే ఎల్లో మీడియా కుట్రలు బయటపడ్డాయి. వైఎస్ జగన్ కాన్వాయ్ కి కంటే ముందు వెళ్లిన వాహనం ఢీకొట్టిన తర్వాత సింగయ్య రోడ్డు పక్కన గాయాల పాలవగా అప్రమత్తమైన స్థానికులు 108 కు ఫోన్ చేశారు. 108 వాహనం రావడం, అందులో సింగయ్యను తరలించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీడియో లభ్యం కావడంతో ఎల్లో మీడియా కుట్ర బట్టబయలైంది. వైఎస్ జగన్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య మరణించాడు అంటూ పచ్చ మీడియా విష ప్రచారం చేసిన కొద్దిసేపటికే ఒరిజినల్ వీడియో రావడంతో పచ్చ తాలిబన్లు అడ్డంగా బుక్కయ్యారు. సింగయ్య మృతిపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రమాదం జరిగిన రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ వద్ద ప్రమాదం జరిగిందని గుంటూరు ఎస్పీ చెప్పుకొచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళుతుండగా ముందున్న అడ్వాన్స్డ్ వెహికల్ ఢీకొందని స్వయంగా ఆయనే చెప్పారు. ఏపీ 26C0001 టాటా సఫారీ ఢీకొట్టిందని ఎస్పీ చెప్పారు. ఎస్పీ చెప్పిన 4 రోజుల తర్వాత టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర రాజకీయాలకు తెరలేపాయి. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సింగయ్య మృతిపై తప్పుడు ఫిర్యాదుకు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. సింగయ్య కుటుంబం నిరాకరణతో ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారానికి దిగింది. 18వ తేదీన జరిగిన ప్రమాదంపై గుంటూరు ఎస్పీ ఏమన్నారు ఒకసారి చూద్దాం. కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్, దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది.
తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్హెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రైవేటు వాహనం తగిలి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందితే దాన్ని తమ పార్టీ నేతలకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించినా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు అంబటి. ఆ రోజునే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు, కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు, కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు ఆయన, తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఎల్లో మీడియా టీడీపీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ మీద అభిమానంతో ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని అన్నారు గుడివాడ అమర్నాథ్. మీరు చేస్తున్నటువంటి అప్పు దేనికి ఉపయోగిస్తున్నారో తెలియదు, ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు. మీరు పడుకున్నా లేచినా లేకపోతే ఏ పని చేసినా మీకు అమరావతి చెప్తే మరొకటి లేదు. లేదా అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేషను, ఆయన ఏదో రకంగా దెబ్బతీయాలి, ఆయన ఏదో రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనేటువంటి తాపత్రయం తప్పితే మీకు ఏం కనబడట్లేదు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తుందని మండిపడ్డారు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. చిన్న ఉద్యోగులపై ప్రతాపం చూపించడం సరికాదన్నారు ఆయన. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్యారెట్ గన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రజల భూములు కోల్పోయి, ఇక్కడ ప్రజలు అన్ని వాళ్ళ ఆస్తులు కోల్పోయి ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను తెలుగుదేశం నాయకులకి ఇక్కడ ఉండే కోడూరు కానీ లేకపోతే మిగతా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నేను విన్నపం చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కానీ లేకపోతే మీరు చేపట్టిన పనులు కానీ ఎక్కడ కూడా నిలుపలేదు. ఉద్యోగాలు 15,000, 20,000 చేసుకునే వాళ్ళందరూ కూడా చిన్న స్థాయి కుటుంబాలు, చిన్నవాళ్ళు. ఆ ఉద్యోగం పైనే వాళ్ళ కుటుంబం జరిగే పరిస్థితి ఉంటుంది. తిరుపతిలో విత్సలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. తెల్లవారుజాము నుంచే మద్యం షాపులు తెరుస్తున్నారని, 24 గంటల పాటు మద్యం విక్రయిస్తున్నారని విమర్శించారు. విత్సలవిడి మద్యం అమ్మకాలపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎక్సైజ్ అధికారుల యొక్క ఆశిష్యులతోటి మళ్ళీ 24 గంటలు బ్రాందీ షాపులు నోళ్లు తెరిచాయి. ప్రతి బ్రాందీ షాపులోనూ పదుల సంఖ్యలో వెనకల వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బార్లలో విచ్చలవిడిగా తాగి రోడ్ల మీదకి వస్తున్నారు. దీన్ని చూసి మేము సహించేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎక్సైజ్ అధికారులకు హెచ్చరిస్తున్నాను. ఇక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మన జిల్లాలో, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో 24 అవర్స్ మళ్ళీ బ్రాందీ షాపులు తెరుచుకోవటమే కాకుండా ప్రతి బ్రాందీ షాపు వెనుక ఈ తాగిపించేటువంటి కార్యక్రమం విపరీతంగా జరుగుతున్నది. మళ్ళీ మేము దాని మీద పడి ఆ సాక్ష్యాధారాలతో మళ్ళీ నిరూపిస్తే మీ పరువు గంగలో కలిసిపోతుంది. ఎక్సైజ్ అధికారులారా, చట్ట ప్రకారం వ్యవహరించండి. అనంతపురంలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లె దళిత బాలికపై అత్యాచారం జరిగితే నిందితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఆందోళనకు మాజీ మంత్రి శైలజనాథ్ మద్దతు తెలిపారు. నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. దళిత బాలికకు ప్రభుత్వం న్యాయం చేయాలి అన్నారు శైలజనాథ్.
ఆ రోజు ఇంటర్మీడియట్ బాలికకు జరిగిన అన్యాయం కానీ 7 గుర్రాలపల్లిలో బాలికకు జరిగిన అన్యాయం కానీ అసలుకి ఏం జరుగుతుందని ఆఖరికి దాన్ని తగ్గించే ప్రయత్నం తప్ప మూసేసే ప్రయత్నం తప్ప అసలుకి దాని నిందితులను తేవడం కానీ ఇవన్నీ కూడా కష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏమైనా మాట్లాడితే రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ పక్షాలకు అతీతంగా ఈరోజు పౌర సమాజం నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో అప్పుల పాలైందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కుటుంబ పాలనతో తెలంగాణను దెబ్బతీశారని అన్నారు. డిక్లరేషన్ పేరుతో ప్రజలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. అప్పులు ఇచ్చేవారు లేరంటూ రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారని అన్నారు కిషన్ రెడ్డి. ఏ రకంగా ముందున్నటువంటి తెలంగాణ ఏ రకంగా వెనుకకు వేశారో మనం చూసాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం. అది మహిళల కోసం కావచ్చు, అది రైతుల కోసం కావచ్చు, నిరుద్యోగ యువకుల కోసం కావచ్చు, బడుగు బలైన వర్గాల కోసం కావచ్చు, దళితుల కోసం కావచ్చు, అనేక రకాల హామీలు ఇచ్చారు. అనేక రకాల డిక్లరేషన్ పేరుతో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ ఏమంటున్నాడు, ఏమీ చేయలేకపోతున్నా. ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువే అభివృద్ధి చేస్తాను అని అన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కెదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతో ఈ స్థానంలో ఉన్నాను అని, అది ఎప్పటికీ మర్చిపోను అన్నారు. ఖమ్మానికి దగ్గరలో ఒక మంచి పార్కు లేదన్నా ఒక పార్కు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని అడిగాడు. తప్పకుండా ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో ఒక్కసారి మీరు సర్వే చేపించి ఎంఆర్ఓ గారు సర్వే చేపించి వీలైతే రేపటి నుంచే పూర్తిగా స్టోన్స్ ఫేమ్ చేసి దాన్ని ఫెన్సింగ్ మనం ఎలా చేద్దామో, కాంపౌండ్ వాల్ కడదామా, ఫెన్సింగ్ చేద్దామా చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కేసీఆర్ కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. దేశ చరిత్రలోనే అతిపెద్ద నేరం ఫోన్ ట్యాపింగ్ అని, దాదాపు 650 మంది ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ట్యాప్ అయిన 650 మంది పేర్లు బహిర్గతం చేయాలని సిట్ కోరతామన్నారు. ట్యాప్ అయిన వాళ్ళు అంతా స్వచ్ఛందంగా విచారణకు హాజరు కావాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. దేశ చరిత్రలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ మాలాంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా ఆనాడు కొంతమంది సినీ తారల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వారిని నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులు, బడా అధికారులు వారి అవసరాల కోసం ఇష్టం వచ్చిన రీతిన రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. పోలీసులు అవినీతి దందాపై దృష్టి పెడితే ఏ ఒక్క పోలీసు విధుల్లో ఉండరు అని చెప్పారు. బల్ల కింద చెయ్యి చాచనిదే ఒక్క పోలీసుకు రోజు గడవదు అన్నారు. అసలు లంచం తీసుకోకూడదు, గంట రావాలి, మరి ఎవరికి రావాలి, ఎవరికి రావాలి? మనకి, మన నాయకులకి వాళ్ళు భయపడాలి, మనం భయపడగా. పెట్టుకుంటావా కేసులు ఎన్ని పెట్టుకుంటావు పెట్టుకో. విశాఖ డీఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేయడం పట్ల నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు అందరినీ ఏజెన్సీకి బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారు రోడ్లపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుకు నిరసనగా వరుస ఆందోళనలు తెలుపుతామన్నారు. మొన్నటి వరకు ఎస్జిటీలు, ఇవాళ మినిమం టైమ్ స్కేల్ టీచర్లు ఆందోళన తెలుపుతామన్నారు. ఇవాళ జరగాల్సిన కౌన్సిలింగ్ను బాయ్కాట్ చేసి ఆందోళనకు దిగారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కౌన్సిలింగ్ ఉందని పిలిచి మొత్తం వేకెన్సీలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చూపించడం జరుగుతుంది.
సుమారు 200 కిలోమీటర్ల పైన మారుమూల ప్రాంతంలో వేకెన్సీస్ అన్నీ కూడా ఉండడం జరిగింది. గతంలో కూడా మరి ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళి చాలామంది అనారోగ్యం పాలవడమే కాకుండా చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ మేము అందరి యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మైదాన ప్రాంతంలో ఉన్న క్లస్టర్ వేకెన్సీస్ చూపించినట్లయితే అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి అధికారులు దిగి వచ్చి తప్పనిసరిగా క్లస్టర్ వేకెన్సీ చూపించిన వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. బదిలీలలో పారదర్శకత లేదు అంటూ అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలి అని చాలా కాలంగా కోరుతూ ఉంటే ఇప్పుడు బదిలీల పేరుతో చంద్రబాబు సర్కారు వేధింపులకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము చేపట్టిన ఏ ఒక్క సమస్య కూడా మాకు నెరవేరకపోగా మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మా జీతాలు ఉండాలని కోరం. మేము డిగ్రీ క్వాలిఫికేషన్ చదివిన ఒక ఎంప్లాయీని అసలు రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్తో మమ్మల్ని సరిపుచ్చారు. కానీ 2 years తర్వాత ప్రొఫెషన్ డిక్లరేషన్ చేస్తామన్నారు. 9 months డిలే చేయడం జరిగింది. మాకు 9 months అరియర్స్ రాలేదు. తర్వాత స్పష్టమైన జాబ్ చార్టు, సర్వీస్ రూల్స్ లేకోకుండా ప్రతి డిపార్ట్మెంటు వాడడం జరుగుతోంది. మొదట మాకు ట్రాన్స్ఫర్స్ లేవని చెప్పారండి. సో జిఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ గారు ట్రాన్స్ఫర్స్ లేవని చెప్పారు. సో ఆ ధైర్యంతో మేము పిల్లలందరినీ స్కూల్స్లో జాయిన్ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ సగం ఫీజులు కూడా కట్టేశాం. ఇప్పుడు సడన్గా ట్రాన్స్ఫర్స్ అంటున్నారు, దట్టు సొంత మండలాల్లో లేదంటున్నారు. ఇప్పుడు మా పిల్లల ఎడ్యుకేషన్ పాడవదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో వర్గ వివక్ష పేట్రేగిపోతోంది. తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ డైరీ టెక్నాలజీ విభాగంలో దారుణం చోటు చేసుకుంది. దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఘోర అవమానం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఛాంబర్లో కుర్చీలు తొలగించాలంటూ ప్రిన్సిపల్ చెప్పడంతో అక్కడి సిబ్బంది అదే పని చేశారు. ఆ మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మ కింద కూర్చుని విధులు నిర్వహించాల్సి వచ్చింది. దళితుడు అని వివక్ష చూపుతున్నారంటూ రవివర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు, వామపక్ష పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఉపాధి హామీ అధికారుల అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శాఖకు చెందిన ఉపాధి ఉద్యోగులు విధులు పక్కన పెట్టి పార్టీలు చేసుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న టీడీపీ కార్యకర్త ఇచ్చిన విందుకు ఇంజనీరింగ్ కన్సల్ట్, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు హాజరయ్యారు. యంత్రాలతో పనులు పూర్తి చేసి ఉపాధి కూలీలతో చేయించినట్లు ఎలా చిత్రీకరించాలో ఈ సందర్భంగా చర్చించుకున్నారు వారు. ఇటీవల కాల్వట్టాల సమీపంలో కొండ వద్ద యంత్రాలతో పనులు చేయించి ఉపాధి కూలీలు చేసినట్లుగా చిత్రీకరించారు. దీనిపై విచారణ పేరిట కాలయాపన చేస్తారని, అంతా మనకు అనుకూలంగానే ఉంటుందంటూ చర్చించుకోవడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో బాలికను వేధించిన 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. స్నేహం పేరిట సోషల్ మీడియాలో బాలికకు దగ్గరైన యువకుడు న్యూడ్ కాల్ చేయాలి అంటూ వేధింపులకు గురి చేశాడు. ఆ కాల్ రికార్డు చేసి తన స్నేహితులకు షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో బాలిక గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపైన పోక్సో కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకుని మరో 4 కోసం గాలిస్తూ ఉన్నారు. నిందితుల వద్ద నుండి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 2 మైనర్లు కూడా ఉన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సంధ్యా శ్రీధర్రావుపై కాంట్రాక్టర్ నరసింహారెడ్డి ఫిర్యాదు చేశాడు. కాంట్రాక్టు పనిచేసిన డబ్బులు ₹1 కోటి అడిగినందుకు బెదిరించారు అని ఫిర్యాదులో తెలిపారు. ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు, రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు, నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్? నాకట్లా సాధన పెడతావు, నీతో ఏం పెట్టుకున్నా నేను? ఆల్రెడీ
పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నువ్వు నన్ను బెదిరిస్తావు, నువ్వు ఎంత నీ బతికేంత నిన్నేం బెదిరించిన నేను బెదిరిస్తావు. రాసి పెట్టుకోరు 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు, 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు నోరు జాడుతున్నావు? ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి లాడ్జిలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు అందించారు. జాతీయ వార్తలు చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పురోగతి లభించింది. ఈ ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్కు చెందిన పర్వేజ్ అహ్మద్ జోధర్, బషీర్ అహ్మద్ జోధర్లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాతో సంబంధం కలిగిన 3 సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారు అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ దేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇప్పటికే ఇరాన్ నుంచి 1000 మందికి పైగా పౌరులను భారత్కు తీసుకొచ్చింది. తాజాగా మరో 311 మంది ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1428 మందిని ఇరాన్ నుంచి స్వదేశానికి తరలించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. వర్షాకాలంలోనూ మావోయిస్టు ఏరివేత ఆపరేషన్లు కొనసాగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయుధాలు వీడి అభివృద్ధి పథంలో కలిసి రావాలి అని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకెళ్తామన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలి అని, వారితో చర్చలు అవసరం లేదు అన్నారు. సాయుధ పోరాటాన్ని వదులుకొని జనజీవన స్రవంతిలో చేరే వారికి మరింత సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. में कहा था, अटल नगर में कहा था कि 31/3/2026 ये देश नक्सलवाद से मुक्त हो जाएगा। और मित्रों, मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूं, जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है, हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई है, हमें लक्ष्य को सिद्ध कर कर रहेंगे। और आज मैं छत्तीसगढ़ वासियों को कहकर जाता हूं कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे, इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे। ఎయిర్ ఇండియా పలు మార్గాల్లో విమానాలను కుదిస్తున్నట్టుగా ప్రకటించింది. జూలై 15 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఆపరేషనల్ స్టెబిలిటీతో పాటు చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ప్రయాణికులను రక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టుగా పేర్కొంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా 3 రూట్లలో మొత్తం సేవలను నిలిపివేసింది. మరో 19 రూట్లలో విమానాల సంఖ్యను భారీగా తగ్గించింది. ఈ నిర్ణయంతో 120 దేశీయ స్వల్ప దూర అంతర్జాతీయ మార్గాల్లో నడిచే విమానాలు ప్రభావితం కానున్నాయి. బెంగళూరు, సింగపూర్, పూణే, ముంబై విమానాలను జూలై 15 వరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రపంచ సమీకరణాలను మార్చేస్తుంది. అమెరికా ఎంట్రీతో మరికొన్ని దేశాలు వార్లోకి ఎంటర్ అవుతాయన్న భయాలను సృష్టిస్తుంది. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్, రష్యా, చైనా. ఇరాన్పై అమెరికా దాడిని చైనా, రష్యా ఖండిస్తున్నాయి. అమెరికా పాత తప్పులే మళ్లీ చేస్తుందని చైనా మండిపడింది. అమెరికా చర్యలు మిడిల్ ఈస్టులో సమీకరణాలు మార్చేస్తాయని చైనా హెచ్చరిస్తుంది. ఇటు మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అంటూ ఇప్పటికే పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మాస్కో బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో అబ్బాస్ భేటీ కానున్నారు. రష్యా నుంచి ఆయుధ సాయం కోరుతుంది ఇరాన్. యుద్ధం తీవ్రమైతే ఇరాన్కు రష్యా, చైనా నేరుగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. రష్యా, చైనాలు ఇరాన్కు సాయం చేస్తే అమెరికా ఏం చేస్తుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రిటన్ వంటి దేశాలు అగ్రరాజ్యానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అన్న ఆందోళనలు ఉన్నాయి.
ఇరాన్ అన్నంత పని చేసింది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడి లాంటి హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రపంచ వాణిజ్య పెద్ద కుదుపునకు లోను కానున్నట్లుగా సమాచారం. ప్రపంచ చమురు అవసరాల్లో 20% ఈ జలసంధి నుంచే రవాణా అవుతుంది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు రానున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ముడి చమురు ధరలు 13% పెరిగాయి. ఇప్పుడు మరోసారి ముడి చమురు ధర బ్యారెల్ $100 దాటిపోయే ఛాన్స్ ఉంది. లిక్విడిఫైడ్ న్యాచురల్ గ్యాస్ రవాణా కూడా ఈ మార్గం చాలా కీలకం. ప్రపంచ గ్యాస్ అవసరాల్లో 1/3 ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. హర్మూజ్ జలసంధిని మూసేస్తే భారత్కు ముడి చమురు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని తెలుస్తోంది. రష్యా నుంచి ఇప్పటికే భారత్ భారీగా క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటోంది. జూన్లో రష్యా నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. అమెరికాతో పాటు సౌదీ మరికొన్ని దేశాల నుంచి దిగుమతులు పెంచుకున్నాం. పైగా కొన్ని రోజులకు సరిపడా ముడి చమురును కూడా ముందు జాగ్రత్తగా నిల్వ చేశారు. దీనివల్ల రేట్లు పెరుగుతాయి, కానీ చమురు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని కేంద్రం చెబుతోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఉద్రిక్తతను తక్షణమే తగ్గించుకోవాలి అని ఇరాన్ను కోరారు. చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలి అని సూచించారు ప్రధాని మోదీ. బిజినెస్ అప్డేట్స్. భౌగోళికంగా ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరువలో ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ 1,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 92,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర ఇవాళ 300 వరకు పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి రేటు 1,900కు చేరుకోక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 92,500 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ 1,750 రూపాయలు చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 92,350కి చేరింది. వెండి ధరలు కేజీకి 100 మేర పెరిగాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆల్అౌట్ అయింది. 5 వికెట్లు కోల్పోయి 327 పరుగులతో రెండో సెషన్ను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ మరో 138 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. హ్యారీ బ్రూక్ 1 పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. జేమ్స్ స్మిత్ 40 రన్స్, క్రిస్ వోక్స్ 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 83 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగులకు ఆల్అౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్లో భారత్కు 6 పరుగుల ఆధిక్యం లభించింది. షోబిజ్ న్యూస్. రాజాసాబ్ బ్యూటీ హీరోయిన్ మాలవికా మోహనన్ మరో అవార్డు దక్కించుకుంది. ముంబైలో జరిగిన IWM-Buzz డిజిటల్ అవార్డ్స్లో పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకుందామే. ఈవెంట్లో రెడ్ కార్పెట్పై నడిచిన మాళవిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్లో మాళవిక స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంది. డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఈ చిత్రంతో తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గరవుతుందేమో చూడాలి. కేరళకు చెందిన మాళవిక 2013లో తొలుత మలయాళ సినిమాతోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కన్నడ, హిందీలోనూ పలు చిత్రాలు చేసింది. రజనీకాంత్ పేటా మూవీ ఈమెకు కాస్త గుర్తింపు తీసుకొచ్చింది. దళపతి విజయ్ మాస్టర్తో మరో హిట్ అందుకుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.